ఏఎన్ఎంస్ ఆర్సిహెచ్ పోర్టల్లో మనకి ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క ఏఎన్ఎం మీ సబ్ సెంటర్కి సంబంధించి ఎన్ని విలేజెస్ అయితే ఉంటాయో అన్ని విలేజెస్కి తప్పనిసరిగా విలేజ్ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి మీ ఆర్సిహెచ్ పోర్టల్లో లాగిన్ చేసి ఇక్కడ మీ సెట్ లొకేషన్ అనేది చేసుకున్న తర్వాత మీ సెట్ లొకేషన్లో మీకు ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని విలేజెస్కి కంపల్సరీ విడివిడిగా సెట్ లొకేషన్ చేసుకోవాలి. సెట్ నొక్కి ఇక్కడ ప్రొఫైల్ ఎంట్రీ అని కనపడుతుంది. ఇక్కడ మనకి ప్రొఫైల్ ఎంట్రీ అనేది క్లిక్ చేయండి. ఈ ప్రొఫైల్ ఎంట్రీలోకి వెళ్తే మనకి ఇక్కడ చివర వచ్చి చూస్తే మన అంతకుముందు లాస్ట్ 2024 సంబంధించిన ప్రొఫైల్ అప్డేట్ చేయడం జరిగింది. అక్కడ మీ పాపులేషన్, మీకు ఎన్ని ఎలిజిబుల్ కపుల్స్ ఉన్నారు అండ్ మీ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్ టార్గెట్, అలాగే మీ యొక్క చైల్డ్ టార్గెట్ అనేది ఇక్కడ మీరు ఎంట్రీ చేసి ఉంటారు. సో అది మీరు ఏదైతే ఫీల్డ్ లెవెల్లో సర్వే చేసుకొని మీ యొక్క ఎలిజిబుల్ కపుల్ డేటా అండ్ మీ పాపులేషన్ అనేది మీ దగ్గర ఉంటే అది అప్డేట్ చేసుకొని మార్చుకోవచ్చు. రెండోది ప్రెగ్నెంట్ ఉమెన్ టార్గెట్, ఎస్టిమేటెడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఎస్టిమేటెడ్ చైల్డ్కి సంబంధించి జనరల్గా మనకి మే జూన్ తర్వాత ఇస్తారు కాబట్టి ముందుగా మీకు పాత డేటాతో అప్డేట్ చేసుకొని మరలా మీ యొక్క టార్గెట్ రీఫిక్స్ చేసినప్పుడు మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది అప్డేట్ చేయడానికి ఇక్కడ పైకి వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ అని ఇక్కడ కనబడుతుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏప్రిల్ 1వ తారీఖున ఈ 2025, 2026 అనే ఇయర్ అనేది యాడ్ అయింది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ ఏఎన్ఎం, ఆ సెంటర్కి ఎంతమంది ఏఎన్ఎంలు అయితే ఉన్నారో అందరినీ సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఏఎన్ఎంస్ ఎవరిది వాళ్ళు విడివిడిగా అని చెప్పి ఒకటి టిక్ పెట్టుకొని వాళ్ళ డేటా పెట్టుకోవడం, మళ్ళీ ఇంకొక ఏఎన్ఎం మళ్ళీ వాళ్ళ వరకే టిక్ చేసుకొని మళ్ళీ డేటా పెట్టడం జరుగుతుంటుంది. అలా కాదు, ఒక విలేజ్ ఉంటే, ఇద్దరు ఏఎన్ఎంలు ఉంటే 2 పేర్లు టిక్ చేసుకోవాలి. ఎంతమంది ఆశాలు అయితే ఉన్నారో అందరి పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ కింద ఉన్న అంగన్వాడీలు ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ మీ యొక్క పాపులేషన్ ఎంతైతే పెరిగిన పాపులేషన్ ప్రకారం పాపులేషన్ అండ్ మీ యొక్క పెరిగిన ఎలిజిబుల్ కపుల్స్ ప్రకారం ఎలిజిబుల్ కపుల్స్ అండ్ టార్గెట్ అనేది మీకు పాతది ఎంట్రీ చేసుకొని ఇక్కడ దాంతోపాటు మీకు నియర్ బై పిహెచ్సి, మీరు ఏ పిహెచ్సి అయితే ఆ పిహెచ్సి కంపల్సరీ ఎంటర్ చేయాలి. అలాగే అడ్రస్, అలాగే ఎఫ్ఆర్యు అంటే ఫస్ట్ రిఫరల్ యూనిట్, ఇది సిహెచ్సి లేదా మీకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో అది మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సేవ్. సో నొక్కితే మీకు సేవ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ కిందకు వచ్చి చూస్తే 2025 ప్రొఫైల్ అనేది ఇక్కడ అప్డేట్ చేయబడి కనబడుతుంది. ఎవరైనా సరే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ప్రొఫైల్ అప్డేట్ చేయకుండా మీరు డేటా ఎంట్రీ చేసినట్లయితే అది మీకు యాడ్ అవ్వదు. కాబట్టి ముందుగా ప్రతి ఒక్క ఏఎన్ఎం మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత తప్పనిసరిగా మీ అన్మోల్ లాగౌట్ చేసి రీలాగిన్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే విధానం. అందరూ అప్డేట్ చేసుకుంటారనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇట్లాంటి ఆర్సిహెచ్ పోర్టల్ సంబంధించిన వీడియోస్ చాలా ఈ యూట్యూబ్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.